నువ్వు రాకురా ప్రణయ్గా మా ఓనర్ని గడిచావు ఇంకోసారి ట్రాకు. ఓనరు నీ మీద ఎప్పటికీ కోపంగా ఉన్నారా ప్రణయ్గా, మరికేస్తాడు నిన్ను ఓనరు. ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకు బాధపడతారు? నా భోజనానికి వెళ్దాం, అది ఎప్పుడూ అయిపోయింది కదా. నేను వెళ్తున్నా, మీరు రండి, ఒక్కొక్కరు రండి, వెళ్ళగానే వెనకబడి రాడ్రి. ఆగు దీపక్క, నేను కూడా వస్తున్నాను, నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. ఇలా ఒక కొడిని పడదాం మనం ఏమన్నా కానీ. ఆగు, నేను కూడా వస్తున్నాను. దీపా, శ్రీవర్షిని, మీరిద్దరు ఎక్కడికి పోతారు? నాకు కొంచెం చెప్పొచ్చు కదా, పోయేటప్పుడు ఇంత కూడా చెప్తలేరు. అయ్యో రఘు, కోడిని పట్టడానికి పోతున్నాం మేము. రే ప్రణయ్గా, మా వెంట రాకు. నా ఇష్టం, నేను ఎడికైనా వస్తాను, బయకి పారేస్తా మిమ్మల్ని. రారా చూసుకుందాం, ఎవరిని బరుకుతారో చూద్దాం. నువ్వేరా ఇట్లకెళ్ళి దీపా శ్రీవర్షిని దగ్గరికి నీకన్నా ముందే వెళ్తున్నా. నా ప్రణయ్యానికి రోజు రోజుకి ఎక్స్ట్రా ఎక్కువైతుంది, ఎప్పుడు నన్నే బరుకుతాడు అంటాడు వీడు. వీళ్ళు కోడిని పట్టుకొస్తామని పోతారు కానీ ఒక్క కోడి కూడా దొరకదు వీళ్ళకి. ఆ కోళ్ళ ఓనర్లు వాటిని ఎంతో భద్రంగా చూసుకుంటారు, వాటిని ఇళ్ళల్లో కూడా రానిత్తలేరు. ఇళ్ళనైతే వాళ్ళ పని అవుతుంది, నేనైతే ఇంటికి పోతాన్నా. ఆ కోళ్ళ ఓనర్ వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నాడు, వీళ్ళ కోసం వేసి చూస్తారు వాళ్ళు. ఇంకా అత్తలేరు కదా. అవు రగన్న, ఈ దీపావళి శ్రీవర్షిని ఒక కోడి నన్ను పట్టుకొస్తారు అనిపిస్తుందా నీకేమైనా? మరి మన దీపా శ్రీవర్షిని వెంట ప్రణయ్ గారు కూడా వేయండు, వాని సంగతి ఎట్లా చెప్పాలి? మన ఊరిని కూడా గడిచిండు వాడు, ఇలా వాని బరికేద్దాం ఏమన్నా గాని. ఇడిదిక్కత్తే మన దీపాకు బుద్ధి లేదు, ఊక వాంతోడ తిరుగుతాంది, వాని సోపతి పట్టింది, మన ఓనర్ని ఖర్చుటట్టు చేసింది. అసలు మన ఓనర్ని ప్రణయ్ గారు కరవడానికి కారణం దీపానే. మన దీపా వల్లనే ఆ ప్రణయ్ గారు ఇక్కడికి వస్తున్నాడు. మన దీప వాడికి బుద్ధి చెప్పి ఉంటే వాడు వచ్చేవాడు కాదు, వాని వల్ల మన ఓనర్కి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మన మొదడు ఏం తినకుండా అయ్యిండు సరిగ్గా. మన ఓనర్నికి ఇలా గతి పరీచడానికి కారణం ఆ దీప ప్రణయ్ గారే. ఆ దీప వల్లనే మనకి ఇట్లా జరిగింది. దాన్ని పక్కకు పెట్టుంటే ఇప్పుడు మన ఓనర్ మనం ఎంతో మంచిగా చూసుకునేవాడు. చూసుకున్నటోళ్ళు కూడా రాయితోడు కొడతారు మనల్ని, ఏం చేద్దాం మరి? ఆ ప్రణయ్ గారి మీద ప్రతీకారం తీర్చుకొని తిడతాను. ఈ లోకాలన్నీ నా ప్రతీకారానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఏదో ఒక రోజు ఆ ప్రణయ్ గారిని కాలు ఇరగొట్టాలి. మా ఓనర్ వాని సంగతి చెప్పినప్పుడు మేమందరం హ్యాపీగా ఉంటాం, లేకపోతే అంతే. నేను పక్కన సందులోకి పోయి బాగా ఆహారం తిని వస్తాను. ఓ శ్వేత ఆగు, శ్వేత ఆగు, నేను వస్తాను, నన్ను దొరికపో అక్కడికి. ఇది రఘు వాళ్ళ బ్యాచ్ అనుకుంటా, ఇక్కడనే వాళ్ళు రఘు వాళ్ళు తిరుగుతారు, ఇక్కడ నుంచి తొందర పోవాలి. అవును శ్వేత, ఇది రఘు వాళ్ళ ఏరియానే. ఆ రఘు మామని ఆ దీప అత్త వదిలేసిందట కదా, ఆ ప్రణయ్ గారితో తిరుగుతుందట కదా. అందరు అంటారు, ఏమేమో గుసగుసలు మాట్లాడుకుంటారు. నీకేమైనా తెలిస్తే చెప్పవా? చూడు శ్వేత, పక్కల గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. వాళ్ళు అలా చెయ్యరు, ఎందుకంటే ఆ రఘు అండ్ దీప చాలా మంచివారు. ఆ ప్రణయ్ గాడే ఆ దీపాను రఘు మధ్యలోకి వస్తున్నాడు. ప్లీజ్ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకు, ఎందుకంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. సరేలే అన్నను. ఇక